నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో, ఈ యాక్ట్ కి సంబంధించిన ఒక వివాదాస్పదమైన అంశం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సార్, లైంగిక సమ్మతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వయసు పరిమితి ఏదైతే ఉందో అది తగ్గించకూడదని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్న నేపథ్యంలో కోర్టులు మాత్రం ఆ పరిమితిని తగ్గించాలి అన్న ఆలోచనలో ఉన్నాయి అనే విధానం కనపడుతుంది. అసలు ఏమిటి నేపథ్యం? ఈ పోక్సో యాక్ట్ అనేది వయసు పరిమితి ఎప్పటికప్పుడు దాన్ని సవరణ చేస్తూ వస్తున్నారు. మరి అసలు ఈ కంప్లీట్ నేపథ్యం ఏంటి ఒక్కసారి మీ ద్వారా? అంటే లైంగిక సమ్మతి వయసు అనే పదంలోనే చిన్న ఇబ్బంది ఉందండి. అంటే లైంగిక సమ్మతి వయసు అని అంటున్నారు కానీ అది 18 సంవత్సరాలు అని ఇప్పుడు చెప్తున్నారు. 10 ఏళ్లను ఒక దశలో అన్నారు, 12 ఏళ్లను ఒక దశలో అన్నారు, ఇప్పుడు 18 ఏళ్ళు అంటున్నారు. 18 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్నటువంటి అమ్మాయిల మీద జరిపేటువంటి లైంగిక వేధింపులు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి, పోక్సో పరిధిలోకి వస్తాయి. అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా, అసలు వాళ్ళకి ఏమాత్రం తెలియకుండా, వాళ్ళు తెలుసుకోలేని సెన్స్లో ఉన్నప్పుడు లైంగిక దాడులు చేస్తారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది ఎవరైనా సన్నిహితులు చేస్తారు, టీచర్స్, లేకపోతే రకరకాల బంధువుల నుంచి కూడా జరుగుతోంది, దగ్గర వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ఫస్ట్ మ్యారేజ్ తాలూకా పిల్లల మీద కూడా ఈ తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు ఈ తరహా చర్యలకు పాల్పడినట్లు కేసులు కూడా చాలా నమోదై ఉన్నాయి కోర్టుల్లో. అంటే ఇది సంస్కారానికి సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళు అనుమతి ఇచ్చే వయసు, అనుమతి ఇవ్వని వయసు అనేది ఆ పదంలోనే గందరగోళం ఉంది. అంటే కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ దీన్ని ఎలా డిసైడ్ చేస్తాయి అనేది నా ప్రశ్న. ఇది సంస్కారానికి సంబంధించిన వ్యవహారం. ఒక ఆడపిల్లతో మనం ఉన్నాము, లేకపోతే ఎవరి ఇష్టానికైనా ఏ వయసు వారైనా కావచ్చు, ఏ వయసు వారైనా ఈ లైంగిక సమ్మతి వయసు దాటిన వాళ్ళ మీద దాడి చేస్తే పర్వాలేదా అంటే ఈ చట్టానికి ఉన్నంత అంటే ఇక్కడ ఉన్నటువంటి శిక్షలు అక్కడ ఉండవు కాబట్టి ఈ ఏజ్ ని చూపించి సాకుగా తప్పించుకున్నటువంటి ప్రయత్నాలు డెఫినెట్ గా జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. పోక్సో మాత్రం ఒక ఇంత కఠినతరంగా ఉంటుంది అనేది వింటూ ఉంటాను. అదే పోక్సో యాక్ట్ గనక పడింది అని అంటే వాడికి బెయిల్ రావటం కూడా చాలా కష్టం అని చెప్తుంటారు. వాట్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. 18 years దాటిన తర్వాత చేస్తే అది వదిలేస్తారా అనేది నా ప్రశ్న. అంటే ఇది మిస్యూజ్ అవుతోంది అనేటువంటి ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. అంటే వాంటెడ్ గానే పెడుతున్నారు, వాంటెడ్ గా పిల్లలతో ఆ మాట చెప్పించి పోలీస్ స్టేషన్ లో వీళ్ళే వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళని గైడ్ చేసి, ప్రాంప్ట్ చేసి చెప్పిస్తున్నారు, చెప్పించి కొంతమంది మీద అలాంటి కేసులు పెట్టిస్తున్నారు. ఇది మిస్యూజ్ అవుతోంది అని చెప్తున్నారు. కానీ మిస్యూజ్ అయ్యేటువంటి విమర్శ ప్రతి చట్టం విషయంలోనూ ఉంటుంది. ఇప్పుడు కులపరమైనటువంటి దుర్మార్గాలని ఎదుర్కోవటానికి ఒక చట్టం ఉంది, ఆ చట్టం కూడా మిస్యూజ్ అవుతోంది అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఇలాంటి చట్టాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ అది మిస్యూజ్ అవుతోంది. ఇప్పుడు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మిస్యూజ్ అవుతోంది అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఏదో మేరకు ఆపటం కోసం, పర్టికులర్గా చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆపటం కోసం ఈ చట్టాన్ని చేసిన తర్వాత ఇది మిస్యూజ్ అవుతోంది కాబట్టి దీన్ని కరెక్ట్ చేయాలి అంటే వయసు పరిమితిని తగ్గించాలి అని మరి కోర్టు చూస్తోంది కదా. అదే అంటే కోర్టు చూడటం అంటే ఆ రకమైనటువంటి ఇవి ఉంది. వాళ్ళ ముందుకు రకరకాల పద్ధతుల్లో ఈ విజ్ఞప్తులు వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి అభిప్రాయం అది. ఆ అభిప్రాయం కరెక్ట్ కాదు అని వీళ్ళు చెప్తున్నారు. 18 సంవత్సరాలకి వాళ్ళకి ఆలోచించే వయసు వస్తుంది, రెసిస్ట్ చేసేటువంటి వయసు వస్తుంది, గుర్తించేటువంటి వయసు వస్తుంది అనేది నిర్ధారణ. అంటే అక్కడి నుంచి సెల్ఫ్ ప్రొటెక్షన్ లోకి వెళ్ళిపోవాలి వాళ్ళు అని అనుకుంటున్నారు వీళ్ళు. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఉండవండి. దాడి చేయాలి అనుకున్నవాడు ఏదో పద్ధతిలో దాడి చేస్తాడు, వాడి దీనిలోనే తేడా ఉంటుంది. కాబట్టి ఆ సంస్కారం లోపము, దానికి అసలు వయసు పరిమితి, లైంగిక సమ్మతి వయసు అనే పదమే తప్పు.
ఏ ఏజ్లో అయినా సరే వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. ఇప్పుడు ఈ పోక్సోలో ఏదైతే చెప్తున్నారో అది ఏ ఏజ్ ఏ కైనా ఉండాలి. ఏజ్కైనా ఉండాలి. ఉమ్. అది దానికి ఏదో ఏజ్ పరిమితి విధించి ఈ ఏజ్ వాళ్ళని చేస్తే ఈ శిక్ష, ఈ ఏజ్ వాళ్ళు దాటారు అంటే కనుక పర్లేదు. మరి చిన్న పిల్లల్ని ట్రైన్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు, ప్రాంప్ట్ చేస్తున్నారు అని అనుకుంటే వయసు ఇంకా పెరిగింది. సే ఒక 40 ఇయర్స్ ఆడవాళ్ళు మిస్యూజ్ చేసుకోరని ఏమిటి గ్యారంటీ? ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అంటారు. అప్పుడు ఇంటెన్షనల్ గా ఈ చట్టం ఉంది అనేటువంటి వెసులుబాటును ఉపయోగించుకుని మగవాళ్ళని వేధిస్తున్నారు అనే Yeah. టైప్ లో ఒక Yeah. చర్చ ముందుకు వస్తుంది. డెఫినెట్లీ. అంటే లైంగిక వేధింపులు జరుగుతున్నాయి కాబట్టి, లేకపోతే కులపరమైన అణచివేతలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి కోర్టుల ముందుకు వచ్చిన సందర్భంలో ఇలాంటి చట్టాలు చేయటానికి ప్రభుత్వాలు, కోర్టులు ముందుకు రావడానికి కారణం అదే. కాబట్టి వాటిని గౌరవించి తీరాలి. గౌరవించి తీరాలి. కావాలంటే దాని విస్తృతి కోసం ప్రయత్నం చేయాలి. ఈ మిస్యూజ్ అవుతోంది అనేటువంటి ఆరోపణ ప్రతి నిర్దిష్టంగా ఉండేటువంటి ప్రతి చట్టం విషయంలోనూ ఉంది. ప్రతి అంశంలోనూ ఉంటాయి ఈ మిస్యూజ్ చేసుకోవటం అనేది. మిస్యూజ్ ఏదో 1-2 కేసుల్లో ఉందని చెప్పేసి మొత్తం అసలు ఆ యాక్టే వద్దనటం తప్పు. Right. రెండోది ఆ యాక్ట్ ని ఆ ఏజ్ పరిమితం చేయటం కూడా తప్పే. ఏ విధమైనటువంటి వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ ఏజ్ లో అయినా సరే ఒకరి అభిష్టానికి వ్యతిరేకంగా ఒకరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా అది ఆ స్థాయి శిక్షలు పడే లెవెల్లో చట్టం చేయాలి. అప్పుడు ఆగుతాయి. అంటే మీరు అవతల వాళ్ళ ఏరియాకి వెడుతున్నారు, అవతల వాళ్ళ ప్రైవసీని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి హక్కు ఇవ్వాలి, Right. అవకాశం కల్పించాలి. వాళ్ళు వెళ్ళి నా ఇష్టానికి వ్యతిరేకంగా మా ఇంట్లోనే నా భర్తే బిహేవ్ చేస్తున్నాడు అని కంప్లైంట్ చేసినప్పటికీ తీసుకెళ్ళి ప్రాసిక్యూట్ చేసేటువంటి ఒక వాతావరణం కావాలి. అది ఆల్రెడీ ఉంది, చట్టం చెబుతోంది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. చట్టం అంటే అభిష్టానికి వ్యతిరేకంగా భర్త వ్యవహరించినా వెళ్ళి కేసు పెట్టుకునేటువంటి హక్కు ఉంది ఇప్పుడు కూడా, కానీ దాన్ని ఎవరు వాడటం లేదు, ప్రాపర్గా వెళ్ళటం లేదు. అయితే దాన్ని ఇలాంటి కట్టుదిట్టమైనటువంటి చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి దీనికి వయసుతో పరిమితి లేదు, ఎవరి అభిష్టానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా ఇదే లెవెల్లో ఉంటుంది అని కనుక చెప్పగలిగితే కొంతవరకు ఈ భయం కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆన్ ద అదర్ నోట్ సార్, డెఫినెట్ గా మిస్యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు అది పెళ్లి చేసుకునేటటువంటి వయసు 18 ఇయర్స్ కాబట్టి డెఫినెట్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలు గనక ఈ అంశాన్ని పోక్సో యాక్ట్ దానికి కూడా వర్తిస్తుంది అని అంటే మిస్యూజ్ చేసుకునే ఆడవాళ్ళు కూడా ఉంటారు, ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే. అప్పుడు ఇంకా తలనొప్పిగా అవుతుంది కదా సార్, వయసు పరిమితి లేకుండా చేస్తే. ఉన్నప్పటికీ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఎక్కడైనా అది రిలేషన్ అనేది కేవలం ఒక అక్కడ వరకు ఒక క్రమ పద్ధతిలో ఉంటారని ఏర్పాటు చేస్తుంది తప్ప అదేమీ అదే జీవితం కాదు. అక్కడ భర్త ఏం చేసినా భరించాలి అనేది కాదు. అక్కడ తన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు తను అక్కడ నుంచి తప్పుకోవటానికి స్వేచ్ఛ ఇద్దరికీ ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే అక్కడ జరిగేటువంటి దాన్ని కూడా లైంగిక హింస అనే అనాలి అని చట్టం చెప్పింది. అంటే వారి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేది ఏదైనా కానీ అది హింస కిందకే వస్తుంది. ఆ హింస కింద వెళ్ళినప్పుడు కూడా ఈ లెవెల్ ఇప్పుడు వీళ్ళు ఈ పోక్సోలో ఏదైతే చెప్తున్నారో ఇవి నాన్ బెయిలబుల్, బెయిల్ ఉండదు, ఖచ్చితంగా విచారణ జరిగి తీరాలి, వాళ్ళు చెప్పిందే అంటే వాంగ్మూలం ఆధారంగా శిక్షలు వేయొచ్చు అనేది దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశం. ఈ వాంగ్మూలం ఆధారంగా అంటే ఎవిడెన్సులు కలెక్ట్ చేయడానికి దానికి టైం పోయి ఎవిడెన్సులు ప్రాపర్గా లేవు అని తప్పించుకోవడానికి ఇతర వీటిల్లో అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం తక్కువ ఉంది, అందుకని భయపడుతున్నారు. కాబట్టి ఇది అన్నిటికీ గనక వర్తింపజేస్తే కొంచెం భయం మొదలవుతుంది, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి అని అనుకుంటారు. అలా అనుకోగలిగే వాతావరణం తీసుకురా అప్పుడు కూడా ఆగుతాయని నేను అనుకోవడం లేదు, అప్పుడు కూడా జరుగుతాయి. అంటే దాడి చెయ్యాలి అని అనుకున్నవాడు చాలా మంది అనుకుంటారు అంటే తాగి చేస్తారు అని అనుకుంటారు. తాగటము అనేది ఇవన్నీ ఊరికనే చెప్పే మాటలే తప్ప ఇంటెన్షనల్ గా బ్రెయిన్ లో ఒక ప్రోగ్రామ్ మొదలైన తర్వాత అది ఆచరణలోకి వెడుతుంది.
ఏదో తాగేసినంత మాత్రాన వాడు చేశాడంటే అది లేదు, కరెక్ట్ కాదు. తాగాడు లేకపోతే డ్రగ్స్ తీసుకుని ఏదో మైకంలో చేశాడు, అసలు సాధారణంగా అతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి ఏమి ఉండదండి. రైట్ సార్. తాగినా తాగకపోయినా డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. రైట్ సార్. అది అలా ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి. ఆ డిజైన్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఆ సంస్కారం ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి Hmm. చర్చ జరగాలి. Hmm. అంటే స్కూల్స్, కాలేజెస్ వీటిల్లో ఖచ్చితంగా బిహేవియర్కి సంబంధించి అవతల వ్యక్తితో మనం ఎలా ప్రవర్తించాలి అనే దానికి సంబంధించి అవతల వాళ్ళ గౌరవాన్ని కాపాడటం కూడా మన బాధ్యత అనే విషయం ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి ఒక సబ్జెక్ట్ లాగా పిల్లలకి ఆ బోధన జరగకపోవడం వలన జరుగుతున్నటువంటి ఇబ్బంది. ఇంట్లో బ్రాటప్ లో కూడా డెఫినెట్ గా అయితే ఇది ఉండాలి కదా. బ్రాటప్ లో ఉండాలి. అంటే ఇంట్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అవతల మనిషితో అనేది పిల్లలు చూసి నేర్చుకుంటారు. Yeah. అది ఒక్కటే జ్ఞానం వాళ్ళకి. చుట్టుపక్కల పరిస్థితులు, ఒక జెండర్తో ఇంకో జెండర్ ఎలా వ్యవహరిస్తోంది అనేది చూడటం ద్వారా వీళ్ళ ఆ జెండర్తో ఎలా వ్యవహరించాలో ఒక ప్రోగ్రామ్ వీళ్ళలో తయారవుతూ ఉంటుంది. Right. ఇలా తయారైపోతోంది వీళ్ళకి అనే విషయం వీళ్ళు గమనించాలి తల్లిదండ్రులు. అది ఇంట్లోనూ జరుగుతుంది, స్కూళ్ళల్లో కూడా జరుగుతుంది. స్కూల్స్లో చాలా సందర్భాల్లో ఈ టీచర్స్ కూడా వాళ్ళు క్లాస్ రూమ్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడకూడని, వాళ్ళకి కన్వే చేయకూడని అంశాలు కూడా దొర్లుతాయి. Mm. వీళ్ళు ఈజీగా మాట్లాడేసాం అనుకుంటారు కానీ వాళ్ళ మీద ప్రభావం వేస్తాయి, వాళ్ళ బిహేవియర్ని బిల్డ్ చేస్తాయి. Right. ఇది ప్రమాదకరం. అందుకని ఇది ప్రాపర్గా అంటే టీచర్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి ఉండాలి. టీచర్స్ అంటే పిల్లలకి చెప్పడానికి వెళ్ళినటువంటి టీచర్కి కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. అలాగే వాళ్ళ మీద ఒక నిఘా ఉండాలి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది క్లాస్ రూమ్లో అనేది తెలియాలి. Right. అప్పుడు కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి కల్చర్ లేదు. అలాగే అసలు ఒక మనిషితో ఎలా వ్యవహరించాలో తెలియని వాళ్ళని సడన్గా పెళ్లి చేసేసి ఒక ఇంట్లో పెట్టేస్తారు. ఇద్దరికీ జ్ఞానం ఉండదు. అవతల వాళ్ళ అభిప్రాయాలు గౌరవించాలో గౌరవించకూడదో, దాడి చేయాలో, దేన్ని ఎదుర్కోవాలో దేన్ని ఎదుర్కోకూడదో తెలియకుండా ఏమాత్రము ప్రాథమిక జ్ఞానం లేకుండా తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి మీరిద్దరూ భార్యాభర్తలు ఈ రోజు నుంచి అని చెప్పేయటం వలన కూడా రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి జీవితాల్లో. కౌన్సిలింగ్ అనేది అవసరం. ఖచ్చితంగా అవసరము. ప్రతి ఒక్కరికి అంటే టోటల్గా వాళ్ళకి తెలియజేయాలి కనీసం ఆ టైంలోనైనా. అంటే చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఆలోచన చేశాడు, అది తప్పు, అలా వద్దు అని చెప్పి అర్జున్ రావు గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కంట్రోల్ చేసి ఆపారు. అయితే ఫిట్ ఫర్ మ్యారేజ్ సర్టిఫికెట్ లాంటిది ఏదో కాన్సెప్ట్ అప్పుడు ఆయన ఆలోచించింది. సేమ్ ఇట్లాంటిదేనా సార్? అంటే ఎయిడ్స్ ఇష్యూ చాలా రైజ్ అయిపోయి ఫ్యామిలీస్లోకి వచ్చి, అంటే ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా, అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నాయనేది కూడా వెరిఫై చేయకుండా పిల్లల్ని పెళ్లి చేసేయటం వలన అటు నుంచి ఇటు ట్రాన్స్ఫార్మ్ అవుతోంది అనేది ఒక అది మంచి ఆలోచనే కదా సార్. ఎందుకని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆ టైంలో అనుకున్నది ఏంటంటే కొంతమంది ఫిట్ ఫర్ మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది పెట్టి ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెడదాం ప్రతి సెంటర్లోను. అంటే అక్కడ సైకాలజిస్టులతో పాటు ఈ అన్ని రకాల సమస్యలు చూసి వీళ్ళకి మ్యాచ్ అవుతారా, వీళ్ళ టెంపర్మెంటు, ఆ అమ్మాయి టెంపర్మెంటు, ఇతని టెంపర్మెంట్ మ్యాచ్ అవుతుందా దగ్గర నుంచి ప్రతి విషయం గమనించి ఒక సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా పెళ్ళిళ్ళు జరగాలి, ఎలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుందామా అని ఫ్యామిలీ హెల్త్ కార్డ్ అని అమెరికాలో ఒక ప్రోగ్రామ్ ఉంది. దాని నుంచి పట్టుకొచ్చి ఇక్కడ అడాప్ట్ చేద్దామని ట్రై చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వివాహ వ్యవస్థ జోలికి వెళ్తే ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉంది అని చెప్పి కొంతమంది పెద్దలు చెప్పి హోల్డ్ చేశారు దాన్ని. అది ఆలోచన స్థాయిలోనే అయిపోయింది, కానీ అలాంటిది జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే కనీసపు కౌన్సిలింగ్ పేరెంట్స్ అయినా సరే కూర్చోబెట్టి, అంటే వీళ్ళకి ఎంత ఆస్తి ఉంది, వీళ్ళకి ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ క్యాలిక్యులేషన్స్, ఈ పెళ్లి చేయటం వలన వీళ్ళ హోదా పెరిగేదేమిటి, వాళ్ళ హోదా తగ్గేదేమిటి, ఈ క్యాలిక్యులేషన్స్ మీద అవగాహనతో వివాహం చేసుకోవటం ఇస్ డిఫరెంట్ డెఫినెట్లీ. అది జరుగుతుంది, ఎలాగో అదే జరుగుతోంది. అది దాంతో పాటు వీళ్ళు కలకాలం కలిసి ఉండే పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది
ఒక అంచనాకి రావటానికి ప్రతి కుటుంబము ప్రయత్నం చేయాలి. రైట్. అలాగే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం అనేది చాలా తక్కువగా చూస్తుంటారు యాహ్! వీళ్ళు. యాహ్! అంటే అదేదో పిచ్చివాళ్ళు పిచ్చెక్కిందని ప్రపంచం అనుకుంటుందేమో అనే భ్రమకి గురవుతారు గానీ వెళ్ళటం మంచిది. అండ్ మోర్ ఓవర్ సైకాలజిస్ట్ దగ్గరికి లేకపోతే ఇట్లా కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తే బోల్డన్ని డబ్బులు గుంజేస్తున్నారు అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. లేదు మరి ఉన్నారు. అదే ఫోటోగ్రఫీకి ఎంత డబ్బులు పోతున్నాయి? కేటరింగ్‌లకి కొన్ని వందల రకాల ఫుడ్ ఐటెమ్ పెడుతున్నారు పెళ్ళిళ్ళకి. ఎన్ని డబ్బులు వేస్ట్ అవుతున్నాయి? డెకరేషన్‌లకి ఎన్ని డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా సార్. అదే ఉండాలి. హ్మ్. అంటే హ్మ్. వాళ్ళు డబ్బులు గుంజేస్తున్నారు. గుంజని వాళ్ళు కూడా ఉన్నారు. గుంజని వాళ్ళున్నారు. గుంజని వాళ్ళు ఎవరు జెన్యూను, ఎక్కడికెళ్తే ప్రాపర్‌గా మనకి న్యాయం జరుగుతుంది అనుకుని అక్కడికి వెళ్ళాలంటే, ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒక గోప్యతకి సంబంధించిన రైట్ సార్. అడ్వాంటేజ్ తీసుకుని సొమ్ములు గుంజేద్దాం అనుకునే వ్యాపార దృక్పథం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేరని నేను అనటం లేదు. వాళ్ళెవరో గుర్తించగలిగి ఉండాలి మీరు. హ్మ్. గుర్తించి ఒక ప్రాపర్ సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళి కౌన్సిలింగ్ చేసుకోండి. తప్పేముంది దానిలో? హ్మ్. నాకిలా అనిపిస్తోంది అన్నప్పుడు ఎందుకు అనిపిస్తోంది అనేది వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తారు. హ్మ్. ఆ ఇంట్రాగేషన్‌లో నుంచి వీళ్ళకి ఈ రకమైన అభిప్రాయాలు ఇందువలన కలిగినాయని ఒక నిర్ధారణకొస్తారు. రైట్. దాన్ని మార్చుకోవడానికి ఏం చేయాలనేది వాళ్ళొక ప్రోగ్రామ్ చేస్తారు. హ్మ్. అది మందులతో క్యూర్ అవుతుందా? లేకపోతే ఇంకేదైనా చెయ్యాలా? రెగ్యులర్ కౌన్సిలింగ్‌లో నుంచి వాళ్ళకి అర్థం చేయించడం ద్వారా మారతారా? అనేది ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది. రైట్. అలా ఏదైనా ఒక ప్రయత్నం జరగాలి. రైట్. ఆ ప్రయత్నం జరగాలి. సంస్కారం పెంచాలి. ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్ ఒక మనిషిని గౌరవించటం అనగానేమి అనేది నేర్పించాలి. రైట్ సార్. ఖచ్చితంగా పిల్లలకి. రైట్. ఎవరైనా సరే హ్మ్. గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు అనే విషయం ఏ రిలేషన్‌లోనైనా సరే అవతల వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేయగలిగినటువంటి వాతావరణంలో పిల్లల్ని పెంచుతున్నామా లేదా అన్న దగ్గర ఎవరికైనా కేర్ ఉందా? అంటే ఎవరికీ కేర్ లేదు. కాబట్టి ఈ ఏజ్‌కు సంబంధించి అసలు ఆ పదమే ఇబ్బందికరంగా కనిపించేటువంటి పదం. లైంగిక సమ్మతి వయస్సు అనేది ఈ ఏజ్ వాళ్ళు యాక్సెప్టబిలిటీ అంటే టెక్నికల్‌గా దానికి సంబంధించినటువంటి ఈ ఏజ్‌లో పెళ్లి చేస్తే మంచిది. ఎంతో కొంత మెచ్యూరిటీ ఉంటుంది అన్న థాట్‌లో. ఉంటుంది అనేది అదొక రిలేషన్‌లోకి వెళ్ళటం కోసం. హ్మ్. ఆ రిలేషన్ సస్టైన్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఈ గొడవ వేరు. రైట్ సార్. ఈ గొడవకి దానికి సంబంధం లేదు. వయోజనులు అంటే ఇదిగో ఈ ఏజ్ వస్తే వయోజనులు అనుకోవడం, వాళ్ళకి ప్రపంచం గురించినటువంటి కొంత జ్ఞానం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టిందది. రైట్. ప్రతిదానికి అది పనికిరాదు. ముడి పెట్టడానికి వీల్లేదు అని అంటున్నారు. వీల్లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏజ్‌తో సంబంధం లేదు. రైట్. అంటే 18 ఏళ్ల కింద వాళ్ళని ఇబ్బంది పెడితే ఏ యాక్ట్ ఒక ఉంటుందో. శిక్ష, హ్మ్. 18 దాటిన తర్వాత చేస్తే పర్వాలేదు. ఇలాంటివి దుర్మార్గం. రైట్. ఈ లైంగిక సమ్మతి వయస్సు అనేటువంటిది కోర్టు సినిమాలో తీసేసి కూడా ఇదే అంశాన్ని చూపిచ్చారు ఇంచుమించుగా. అంతే కదా సార్? హ్మ్. 18 ఇయర్స్ దాటిన తర్వాత ఎలా ఒప్పైపోతుంది అని తను అడిగినటువంటి అవును. విధానం ఇది ఇంచుమించు. ఎక్కడైనా గానీ అంటే ఈ సమాజంలో ఏ సెక్షన్స్ అయితే దాడులకు గురవుతున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయటానికి చట్టం ప్రయత్నం చేసిన ప్రతిసారి అవి మిస్‌యూజ్ అవుతున్నాయి అనేటువంటి ఆర్గ్యుమెంట్‌ని బలంగా తీసుకురావటం అనేది అవతల సెక్షన్స్‌కి అలవాటది. రైట్. దాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. దాన్ని అర్థం చేసుకొని దాన్ని అటాక్ చేయకపోతే కనీసం ఈ మేరకు రక్షణ కూడా దొరకదు. రైట్. రైట్. అందుకని ఈ ఈ వయస్సు అనేది తీసేసి మహిళల మీద జరుగుతున్నటువంటి అన్ని రకాల దాడులకి ఇదే చట్టం మేము అమలు చేస్తామనే భయం గనక కలిగించగలిగితే కొంత మేరకు చట్టానికి సంబంధించినటువంటి రక్షణ ఉంది వీళ్ళకి. హ్మ్. అనవసరంగా ఆ ఏరియాలోకి వెళ్ళి ఇబ్బంది పడతామనేటువంటి అభిప్రాయం ఉండాలి. హ్మ్. అది లేకపోతే చివరికి పిల్లలు కూడా లైంగిక దాడులకి. చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్స్ వింటున్నాం. అవును. చూస్తున్నాం. రైట్. అందుకని ఒకటి అది జరగాలి. ప్రతి కాలేజీలోను, స్కూల్లోనూ కూడా ఖచ్చితంగా ఈ మోరల్ క్లాసెస్ అని జరిగేవి. మా రోజుల్లో మా చిన్నప్పుడు మాకు హై స్కూల్‌లో ఒక క్లాస్ ఉండేది. రైట్ సార్. ఓహ్! ఉండేది. నాకు బాగా గుర్తు. ఏముండేవి సార్ పాఠాలు? మోరల్ క్లాస్ అని ఒకటి యాడ్ చేసేవాళ్ళు. అది యాక్చువల్‌గా సిలబస్‌లో ఉందో మాకు తెలీదు గానీ, మేము హై స్కూల్ రోజుల్లో ఉండగా మోరల్ క్లాస్ అని ఒకటుండేది. ఒక
టీచర్ వచ్చి చెప్పేవారు ఎలా వ్యవహరించాలి, ఏమిటి సమాజం, ఏ మోరల్స్ స్కూల్లో అనగానే. చదువుకున్నారు సార్ మీరు? నేను ఇది 2 చోట్ల చూశాను. ఉమ్, ఒకటి జిల్లా పరిషత్ స్కూల్లో గవర్నమెంట్ చూశాను. స్కూల్లో తర్వాత ఇక్కడ ప్రతిభానికేతన్ అని విజయవాడలో ఒక స్కూల్లో చదువుకున్నాను నేను. రైట్, అక్కడ కూడా ఉండేది. సేమ్ ఉండేది మోరల్ ఉండేది. క్లాసెస్. యా. మోరల్ క్లాస్ అనేది చాలా మంది ఎక్స్పీరియన్స్ లో నేను విన్నాను. ఉమ్, అంటే జస్ట్ ఊరికనే పద్యాలు ఇలాంటివి చెబుతూ దానిలో ఉన్నటువంటి మోరల్స్ చెబుతూ దాన్ని లైఫ్ కి ఇంప్లిమెంట్ చేస్తూ ఇలా క్లాస్ నడిచేది ఒక 45 నిమిషాలు. కనీసం అలాంటివి కూడా ఇప్పుడు ఎక్కడా కనిపిస్తున్నట్టుగా, అంటే ఈ జనరేషన్ పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు అలాంటివి ఏవి మాకు చెప్పడం లేదు అనే చెప్తున్నారు వాళ్ళు. లెసన్ రీడింగ్ అనేది కూడా ఒకటి ఉండేది. చదువుతూ ఒక డెఫినెట్ గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ లెసన్ ఏదో ఉంటుంది, దాన్ని చదివించి దానికి సంబంధించి ఎలా ఉండాలి అనేది చెప్పేవారు ఇది వరకు. అవును, ఇప్పుడు ఎంతసేపు పోటీ 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 ప్రపంచం. ఇది మారాలి. ఇది మారి వాడు ప్రపంచంలో వేరే మనిషితో, తను ఒక మనిషిగా ఎలా ఉండాలి, Right. వేరే మనిషితో ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి రైట్ సార్. ఒక ప్రాపర్ జ్ఞానం లేకపోవడం వల్లనే ట్రాఫిక్ కి సంబంధించిన సమస్యలతో పాటు మీరు ట్రాఫిక్ చూసినా అర్థమైపోతుంది. నేను వెళ్ళాలి డ్రైవ్ అంటే చేస్తున్నాడు. యా. హారన్ కి ఒక ప్రయోజనం ఉంది, బ్రేక్ కు ఒక ప్రయోజనం ఉంది. కానీ బ్రేక్ కు ప్రత్యామ్నాయంగా హారన్ వాడటం అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు. అంటే డ్రైవింగ్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అది. 100% సార్. అంటే బట్ బ్రేక్ అంటే అవతల వాడిని అకామిడేట్ చేస్తుంది. మా చిన్నప్పుడు ఈ కారులో వెళ్ళేటప్పుడు డ్రైవర్స్ ప్రికాషన్, అవతల వాడు కొంచెం వేగంగా వెళ్తుంటే వీడు కొంచెం పక్కకి ఆగేవాడు. అంటే అంతే తప్ప పోటీ పడేవాడు కాదు. పోటీ ఇప్పుడు అలా అనేది లేదు. అకామిడేట్ చేద్దాం, పోనీ వాడు వెళ్తే వెళ్ళని. అనేది ఉండేది. ఇప్పుడు అలా లేదు. అవతల వాడిని అకామిడేట్ చేయడం తప్పు అనే వాతావరణం వచ్చేసింది, మెదళ్లలోకి వచ్చేసింది అది. Right. ఎప్పుడైతే ఈ భావజాలం ప్రవేశించిందో ప్రతి చోట పోటీ అయిపోతోంది. రైట్ సార్. ఇది ఆగాలి. రైట్. దీన్ని ఆపటానికి ఎక్కడో చోట ఒక ప్రోగ్రామ్ మొదలవ్వాలి. స్కూల్ స్టేజ్ లోనే జరగాలి అది. రైట్ సార్. పేరెంట్స్ మొదలు పెట్టాలి ఇంట్లో. నువ్వు అంటే నువ్వు అవతల పక్కింటి వాడు ఇలా అయిపోయాడు, పక్కింటి వాడు ఇలా అయిపోయాడు, నువ్వు ఇలా అయిపోవాలి అని చెప్పి రోజు ఇంట్లో చెప్తూ ఉంటారు. ఈ కంపారిజన్ భూతం. యా. ఈ కంపారిజన్ నుంచి ఏర్పడినటువంటి పోటీతో వాడు తక్కువేమో, నేను ఇంకా గొప్పవాడినేమో, ఇలాంటి రకరకాల అభిప్రాయాలు పిల్లల్లో పోగుబడిపోతూ ఉంటాయి. అక్కడి నుంచి కంట్రోల్ చేసుకుంటూ వెళ్లాల్సిన, ఇదంతా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు కూడా ఉంది. రైట్. కానీ వాళ్ళ వైపు మనకు సంబంధం లేని వ్యవహారాలు అనుకుంటారు. రేషన్ ఇవ్వటమా, లేకపోతే సంక్షేమ పథకాల కింద అకౌంట్లో డబ్బులు వేయటం, ఇంతవరకే మన బాధ్యత. వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. రైట్. మార్పులు అన్ని రకాల నుంచి కూడా, అన్ని ప్లేసెస్ నుంచి కూడా మార్పులు రావాల్సినటువంటి రావాలి. అనివార్యమైనటువంటి పరిస్థితి. దాని మీద శ్రద్ధ పెట్టాలి. కానీ ఈ వయసు తగ్గింపు పెంపు అనేది అసలు అది ఆర్గ్యుమెంటే తప్పు. ఆర్గ్యుమెంట్ తప్పు. ఎవరి ప్రైవసీకైనా ఇబ్బంది కలిగితే కఠినమైనటువంటి శిక్షలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ భయం కలిగించగలగాలి. కనీసం చట్టపరమైనటువంటి భయం ఉంటే కొంతవరకు ఆగుతారేమో అనేటువంటి ఒక హోపే. ఆగుతారని నేను అనుకోవడం లేదు. చట్టాన్ని ఎలా వైలేట్ చేయాలనే ఆలోచనలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. హోప్ ఇస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. హోప్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా మిస్యూజ్ అవుతాయా అవ్వవా అనే విషయాన్ని పక్కన పెడితే అది డెఫినెట్ గా హెల్ప్ అయ్యే విధంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి అనాలిసిస్ ని తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.